తీన్మార్ మల్లన్న గారికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాము. ఈ రెడ్డి సభావేదిక నుంచి, మల్లన్న నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఓడ దాటినప్పుడు ఓడ మల్లన్న అని, ఓడ దాటినాక బోడ మల్లన్న అంటున్నావు. రేవంత్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని టికెట్ తీసుకొని ఎమ్మెల్సీ అయినవు. ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? జాగ్రత్తగా నాలుక దగ్గర పెట్టుకో. మేము నాలుగు ఇప్పినామనుకో కొడుక, నువ్వు పనికిరావు చెప్తున్నాం, డైరెక్ట్గా చెప్తున్నాము. నీ టీం ఎంత ఉందో చూస్తాం మేము కూడా, కానీ జాగ్రత్తగా ఉండు. నువ్వు ఓన్లీ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నావు? నువ్వు అసలు నువ్వు ఏమంటున్నావు అంటే, నేను మొన్న ఒక సోషల్ మీడియాలో చూసిన, కేసీఆర్ను టార్గెట్ చేసి నేను పెద్దగా అయినా, ఇప్పుడు రెడ్డిలను టార్గెట్ చేస్తే ఇంకా పెద్దగా అయితే అనుకుంటున్నావు నువ్వు. కానీ కేసీఆర్ వదిలిపెట్టినాము నేను, కానీ మేము దొట్టెళ్ళం కాదు బిడ్డ, తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేస్తాం నేను. నువ్వు అనుకుంటున్నావు, తమాషా చేస్తున్నావు. అందరు సహకారం తీసుకొని నువ్వు ఎమ్మెల్సీ అయ్యి ఈరోజు ఏమంటున్నావు అంటే, ఇది లాస్ట్ సీఎం రేవంత్ రెడ్డి అంటావా? నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. నీకుండి మేము కూడా చెప్తాం నీ కథ ఏందో, నువ్వేమేమి చేస్తున్నావు అందరికి తెలుసు, పబ్లిక్. జాగ్రత్తగా ఉండు తీన్మార్ మల్లన్న. ఓకే, 10% ఈబీసీ ఈడబ్ల్యూఎస్ ఓన్లీ రెడ్డిలకు కాదు, వైశ్యాస్ ఉన్నారు అందులో, ఎన్ని అగ్రకులాలు ఉన్నాయి. ఓన్లీ రెడ్డిస్ అనేది పెడతావు నువ్వు. ఓసీ అన్నప్పుడు ఓపెన్ కాంపిటీషన్లో చాలా కులాలు ఉన్నాయి అందులోపల. అది నువ్వు పెట్టింది, ఇది స్టేట్ గవర్నమెంట్, అది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. ఈబీసీ ఈడబ్ల్యూఎస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. అది అందరికీ చూసి వాళ్ళు న్యాయపరంగానే పెట్టారు. నీకెందుకు అంత గులగులా దాని గురించి మాట్లాడేంత? నీకు ఏమున్న సోమత ఏమి తిని అసలు? నువ్వు ఒక ఎమ్మెల్సీవి ఆఫ్టర్ ఆల్, దా లెక్కలనే ఉండు నువ్వు ఏదో పెద్దగా నీకు సోషల్ మీడియా అని ఒక బోర్డు పెట్టుకొని, నేను కూడా రేపు బోర్డు పెడతా ఒకటి, నేను ఒక మీడియా పెడతా, రెడ్డి మీడియాని పెట్టి నేను కూడా గీక్తాను నీ మీద. రాదనుకుంటున్నావు మాకు? ఏదో కంప్యూటర్ పెట్టి ఇట్లా గీకుడు అట్లా గీకుడు. మాత కూడా కంప్యూటర్ పోరాలు మస్తు మంది ఉన్నారు, గీక్పిస్తాం. మరి నేను మొత్తం గుండు గీపిస్తాను బిడ్డ, జాగ్రత్తగా ఉండు. ఒక్కటి మేము చెప్పదలుచుకున్నది ఒకటి, మల్లెపువ్వు వాసన మల్లెపువ్వుకే ఉంటుంది. అదే ఇంతున్నదా అంతున్నదా కాదు. రెడ్డి రెడ్డే, వాడు గరీబుడైన రెడ్డి, అమీరైన రెడ్డి, ఎవడైనా రెడ్డి. ఆయన ఏమనుకుంటుండంటే, రెడ్డిలను టార్గెట్ చేస్తే నన్ను అందరు మెచ్చుకుంటారు అనుకుంటున్నాడు. ఆయన ఏదో బీసీ పార్టీ పెడతాడు రేపో ఎల్లుండో, నన్ను అందరు నా ఏమడుస్తారు అనుకుంటారు. నీతోటి కాదు బిడ్డ, అవన్నీ బంద్ చేసుకో అన్న. ఈరోజు గెలిచిన నాయకులందరూ గెలిచిన దాకా రెడ్డిలు కావాలి. గెలుపులు అయిపోయినాక రెడ్డి ఓట్లు వద్దనడానికి ఆయన ఎవరు? ఇలా రిజైన్ చేయమను ఆయనను. ఇలా రిజైన్ చేసి బీసీల ఓట్లతో గెలుస్తాడా, రెడ్డిల సపోర్ట్ లేకుండా గెలుస్తాడా తెలుస్తుంది. ఉట్టిగా గెలిచిన తర్వాత ప్రగల్భాలు కొట్టుడు కాదు. మళ్ళా నాకు హెచ్చరిస్తున్నాం ఇక్కడ నుంచి, రెడ్డి సంఘం నుంచి, అది మాట్లాడు బంద్ చేసుకో. ఇవాళ ప్రతి ఊళ్ళో కానీ ప్రతి దేశంలో కానీ చేస్తున్నదంతా రెడ్డి. అసలు రెడ్డి అంటేనే ఒక సహోదరులు. బీసీలను ఎన్నడూ అనలేదు. ఒక రెడ్డిలు కూడా ఒక గ్రామంలో ఈ రోజులలో ప్రతి దగ్గర కానీ ఒక రెడ్డి నాయకుడు ఉన్నాడంటే బీసీ కానీ ఎస్సీ కానీ ఇటువంటి వర్గపోరు లేకుండా చూసేటటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ఒక రెడ్డినే. ఇవాళ బీసీలు ఓసీలు ఎస్సీలు అని విభజించడం కాదు. మనమంతా స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నది. ఇలా రెడ్డి లోపల ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వస్తే ఇలా 10% వద్దు అని అంటున్నాడు. నిజంగా వద్దా? ఇలా 70 సంవత్సరాల నుంచి ఇలా ఇండియాకి స్వతంత్రం రాలేదా? ఇలా మా పిల్లలకు చదువులు అవసరం లేదా? ఇలా మా దగ్గర కటిక దరిద్రులు లేరా? ఎంతోమంది ఇలా మా విద్యార్థులు ఇలా ఒక రూపాయి ఒక గుంట లేకుండా ఇలా విదేశీ ప్రయాణాలు అవుతున్నారు. ఇలా మా జాతి మనుగడకే ఇలా ఉంది. కాబట్టి మేము ఇలా ఖచ్చితంగా చెప్తున్నాం ఈ మీడియా ద్వారా. ఇలా మాకు ఎవరు హెచ్చరించినా కానీ ఊరుకునేదే లేదు. ఇలా మల్లన్నకు మరీ హెచ్చరిస్తున్నా, ఇక్కడ నుంచి ఎవ్వరు కూడా తాను అన్నది వెంటనే విరమించుకోవాలి. అందరం కూడా మనం ఇండియా వాదులం, ఇవాళ అంతా భారతీయులం అనే ప్రసక్తి ఉండాలి తప్ప ఓసీ బీసీ ఎస్సీ అనే వర్గాలు మళ్ళొకసారి చెప్పొద్దని నేను ఈ సభాముఖంగా ఆయనకు హెచ్చరిస్తున్నా. అసలు నిజంగా తను ఎమ్మెల్సీ ఎక్కిందే రెడ్డి సపోర్ట్ తోటి కాదు అని తన గుండె మీద చేసుకొని చెప్పమను. రేపు రిజైన్ చేసి మళ్ళీ ఎమ్మెల్సీకి వెళ్ళమని చెప్తున్నా నేను. రేపు నిజంగా చెప్తున్నా, ఆయన గెలిచిన ఎమ్మెల్సీ ఓట్లన్నీ కూడా రెడ్డిల సపోర్ట్ తోటే గెలిచిండు. ఇలా రెడ్డి కాదు అంటున్నాడు. ఇలా రెడ్డి ఆయనకు నిజమైనటువంటి పౌరుషం ఉంటే వెంటనే రిజైన్ చేసి ఇలా వెళ్ళమని చెప్తున్నా నేను. ఇలా సభాముఖంగా చెప్తున్నా, నిజంగా ఇలా వెళ్ళి అదే ఓట్లతోటి గెలిచి వస్తే నిజంగానే అంట ఎప్పుడైనా సరే ప్రతి వ్యక్తికి ఇలా రాజకీయ పరంగా కానీ ఏ పరంగా చూసినా సరే కానీ రెడ్డిల సపోర్ట్ లేనిది ఏ నాయకుడు కూడా లేదు. ఇలా మేము కూడా మాకు వచ్చే హక్కుల గురించే మాట్లాడుతున్నాం. మేము ఎవరిని బీసీలను కించపరుస్తలేదే, ఇలా వేరే వర్గాలను ఎక్కడ కూడా కించపరుస్తలేదే. వాళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా మా రెడ్డి సపోర్ట్లతోటి ఒక గ్రామం నుంచి మా
వెహికల్స్ సైతం ఇచ్చి మీరు వండి అన్న మా పెద్ద మనసు మా రెడ్డిలది. ఇలా ఎన్నో కూడా ఒకప్పుడు మా ఊళ్ళో కూడా ఎవరు వచ్చినా కానీ ఒక బీద వ్యక్తి, ఒక బీసీ వ్యక్తి, ఒక ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు కూడా మా ఇంటికి వస్తే మేము ఉట్టిగా పోనిచేటోళ్ళం కాదు. ఇంతకుముందు మా ఇంట్లో కలిగినటువంటి ధాన్యం కానీ, ఒక రూపాయలు కానీ, వస్తు రూపేణ ఎన్నో కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి రోజులు ఉన్నాయి. నిజంగా అట్లా పంచుకుంటూ మా రెడ్డి జాతి క్షీణిస్తున్నది. మేము ఎవరిని కూడా కించపరుస్తలేం. ఇవాళ మాకు కూడా ఇండియా లోపల స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నది. మా లోపల కూడా ఒక గుంట భూమి లేకుండా ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళ కోసం కొట్లాడుతున్నాం. ఉన్నోళ్ళు ఉండనియండి. ఈడబ్ల్యూఎస్ అంటే ఏంది? ఎకనామికల్గా సర్టిఫికేట్ చేయాలి. ఎకనామికల్గా సర్టిఫికేట్ చేసినోనికే ఇలా ఈమంటున్నాం తప్ప ఉన్నోళ్ళకి కాదు కదా. తనకు తెలియదా? చదువుకోలేడా? ఈడబ్ల్యూఎస్ అంటే ఏందో తెలియదా తనకి? ఇలా 10% ఎందుకు అని అంటున్నాడు. కాబట్టి నేను మళ్ళా నాకు ఇక్కడి నుంచే హెచ్చరిక చేస్తున్నా. నీకు ఏమాత్రం కూడా నీకు రోషం ఉంటే ఎమ్మెల్సీకి వెంటనే రాజీనామా చెయ్యని నేను ఈ సభాముఖంగా చేస్తున్నాను. నేను నిజంగా మంచి ప్రశ్న వేసినావు తమ్ముడు. ఇవాళ నిజంగా మానవత్వం ఉంటే ఇలా బీసీల లోపల ఐఏఎస్లు ఉన్నారు, ఎస్సీల లోపల ఐఏఎస్లు ఉన్నారు. కానీ మేము ఏనాడు కూడా ఆ వర్గాన్ని కించపరచలేదే. ఎప్పుడు కూడా కించపరిచే ధోరణి ఉన్న నాయకుడే కాదని నేనంట. ఎందుకు అంటే ఒక నాయకునికి ఉండాల్సింది అందరినీ సమతుల్యంగా చూడడం. ఇలా మనం వెళ్తున్నది కూడా ఒక వర్గాన్ని కించపరిచినట్టు, ఒక వర్గాన్ని తక్కువ చేసినట్టయితే ఆయన ఏమనుకుంటున్నాడు అంటే నేను ఇక్కడ తెలంగాణ లోపల హైలైట్ కావాలనుకుంటున్నాడు తప్ప ఈరోజు ఆయన వేరే ప్రాంగణం కాదు. ఇలా నేను అందరికీ తెలియాలి అనే ఒక బీసీ నినాదం తీసుకొస్తున్నాడు తప్ప ఇంకోటి కాదు అని